తెలంగాణ వరప్రదాయిని ఎల్లంపల్లి ఎండిపోతోంది. లోయర్ మానేర్లో నీటి చుక్క మాయమవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ పాతాళానికి పడిపోయింది. ఇక నాగార్జున సాగర్ ఎప్పుడో డెడ్ స్టోరేజ్ కి చేరుకుంది. ఎండలు మండిపోతున్నాయి, జలాశయాలు ఎండిపోతున్నాయి. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు ఉంటే తెలంగాణ దాహం అనే పరిస్థితి తప్పదా? 6 జిల్లాలతో పాటు హైదరాబాద్ మహానగరంలో గొంతెండిపోయే పరిస్థితి రానుందా? తెలంగాణ జలాశయాలు ఇప్పుడు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఎండిపోతున్న జలాశయాలు ఇప్పుడు రాబోయే తాగునీటి ప్రమాదం గురించి గొంతెత్తి అరుస్తున్నాయి. మండిపోతున్న ఎండలు, ఎండిపోతున్న జలాశయాలు. ఎల్లంపల్లి, లోయర్ మానేరు, శ్రీశైలం, సాగర్ అన్ని రిజర్వాయర్లది అదే దుస్థితి. గొంతెండిపోతోంది. తెలంగాణకు వరప్రదాయినైన ఎల్లంపల్లి జలాశయం భానుడి భగభగలకు ఆవిరవుతోంది. కాళేశ్వరం జలాలు తిరిగొచ్చే దారి లేక దిగువ ప్రాంతాలకు తాగునీళ్లు ఇవ్వలేనంటూ చేతులెత్తేస్తోంది. మరోవైపు ప్రాజెక్టులో నీటి నిల్వలు భారీగా పడిపోతుండటంతో సాగునీటి గండాన్ని మోసుకొస్తోంది. కడెం ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఇంకోవైపు ఎండి ఎడారిగా మారుతున్న ఎల్లంపల్లి రాబోయే తాగునీటి కటకటకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. 6 జిల్లాలకు తాగునీటి ఇబ్బందులు తప్పవంటున్నారు. ఎల్లంపల్లి జలాశయం మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి ఎత్తిపోతలు నిలిచిపోవడంతో ఇన్ఫ్లో జీరోకు పడిపోయింది. మరోవైపు సాగునీటి కోసం కడెం జలాశయం ఆయకట్టుకు 290 క్యూసెక్కులు విడుదల చేయాల్సి వస్తుండడం, తాగునీటి కోసం హైదరాబాద్ మెట్రో వాటర్ పథకానికి 312 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండటంతో నీటి నిల్వలు మరో 6 వారాలకు మాత్రమే సరిపోయే అవకాశం ఉంది. మరోవైపు అటు పెద్దపల్లి, ఇటు మంచిర్యాల జిల్లాల మిషన్ భగీరథ ఎల్లంపల్లి మీదే ఆధారపడటంతో ఏకంగా 290 గ్రామాలకు నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉంది. ఎల్లంపల్లి జలాశయం డెడ్ స్టోరేజీకి చేరితే గోదావరి తీర ప్రాంతమే కాదు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సైతం దాహం అంటూ ఆర్తనాదం చేసే ప్రమాదం లేకపోలేదు. దీనికంతటికి గతంలో వర్ష ప్రభావము తక్కువగా ఉండడం, మరోవైపు అన్నారము సుందిళ్లకు సంబంధించి ఏరియాల్లో అన్నారం బ్యారేజ్కి సంబంధించిన ప్రాజెక్టు ఇబ్బందులకు గురవడము, డ్యామేజ్ కావడము, కాళేశ్వరం నుండి పూర్తిగా నీటిని కిందికి దిగువ వదిలేయడంతో రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి రావాల్సిన నీరు రాకపోవడంతో ఈ సిచ్యువేషన్ ఏర్పడినట్టుగా తెలుస్తుంది. ఇదే కొనసాగితే మాత్రం ఏప్రిల్ మేలో సాగునీటికి తాగునీటికి తీవ్ర కటకట ఏర్పడే ప్రమాదం ఉంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధాన లోయర్ మానేరు డ్యాంలో నీటి మట్టం గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయడం కష్టంగా మారింది. లోయర్ మానేరు డ్యాం కెపాసిటీ 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇప్పటికే తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఈ నెలాఖరుకు డెడ్ స్టోరేజీకి చేరుకుంటుందంటున్నారు. గోదావరి తీర ప్రాంతంలో నీటి ఎద్దడి తగ్గడం వల్ల మరి ఎన్నో రకాలైన ఇబ్బందులు జరుగుతున్నాయి. విపరీతమైన నీరు తగ్గడం వల్ల పంటలకు కానీ పశువులకు కానీ అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి కనుక దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కూడా నీటి నిల్వలు ఎక్కువగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరోవైపు 2 తెలుగు రాష్ట్రాలకు తాగునీరు అందించే శ్రీశైలం ప్రాజెక్టు కూడా చేతులెత్తేసింది. ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో 215 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ ఇప్పుడు 34 టీఎంసీలకు చేరుకుంది. దీంతో రాబోయే రోజుల్లో సాగునీరు సంగతి దేవుడెరుగు, తాగునీటికి కూడా కటకటలాడాల్సిందే అంటున్నారు.